ఇయాల రేపు బగ్గ ఇలువున్నాయంటే ఒకటి బంగారం ఇంకోటి భూమి రేటు పెరుగుడు తప్ప తగ్గుడు అనేదే ఉండదు. చేతుల పైసలుంటే ఈ రెండిట్ల ఏదో ఒకటి కొనుక్కుంటారు చాలా మంది. 100 రూపాయలు పెడితే రేపు అంతకంత కలిసి వస్తుందని ఆపోచన. గిట్లనే ఆపతి టైంలో మస్తు టక్కెరకు వస్తాయి. బంగారం ముచ్చట తర్వాత చూద్దాం గాని భూముల వెనకాల ఏం నడుస్తుందో చూడుర్రి. మార్కెట్ల భూములు మాయం చేసే దొంగలు మోపైన్రుల్లో అసలు కాగితాలు మన దగ్గరనే ఉంటాయి, కానీ రాత్రికి రాత్రే ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితాయి. అదెట్లా అంటారా? స్టీఫెన్స్ అనేది ఒక అతను ఇది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇతన్ని తీసుకొచ్చి ఈయన పేరు పరమేశ్వరయ్య అని మార్చారు. ఈ పరమేశ్వరయ్య పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్. ఈ రెండు తీసుకెళ్లి మన ఈ సేల్ డీడ్ తయారు చేశారు. సేల్ డీడ్ తోటి వాళ్ళు వేరే దానికి జీపే చేసుకోవడం జరిగింది. గదన్నట్టు వెనకట ఎప్పుడో కొని పడేసిన భూముల రికార్డులు దొరకబట్టి వాళ్ళ పేర్ల మీద దొంగ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారట. దాంతో ఫేక్ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు. మార్కెట్ రేట్ కంటే అగ్వకే ఇస్తామని అంటగడుతున్నారు. ఆ టెన్క అస్సలు ఓనర్ వస్తే పంచాదులు నడుస్తున్నాయి. పటాన్చెర్ల మొన్నొకరు భూమి గిట్లనే ఇంకొకరికి అమ్మిండ్రని కంప్లైంట్ చేస్తే దొంగ డాక్యుమెంట్లు పుట్టించిన ఓ ముఠాను పట్టేసిండ్రు. అది పొజిషన్ చూసుకుని పొజిషన్ లో మీరు ఒక కాంపౌండ్ వాల్ గానీ ఏమైనా కట్టుకుని అక్కడ ఉంది పొజిషన్ అని మీరు నిర్ధారించుకుని లీగల్ గా డాక్యుమెంట్స్ అన్ని కూడా వెట్ చేయించుకున్న తర్వాతే మీరు ల్యాండ్ తీసుకోవడం మంచిది. గీసొంటి ముఠాలు బయట ఎన్ని తిరుగుతున్నాయో. అయినా మన భూముల వివరాలు వీళ్ళ చేతులకి ఎట్లా పోతున్నాయి? దొంగ సర్టిఫికెట్ల తోటి డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటే పక్క ఆఫీసర్ల పంతనం ఉండొచ్చు. వెనక మరలా అస్సలు దొంగలు ఎవరున్నారో జర గట్టిగా ఎంక్వైరీ చేయరి సార్లు.